అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. భార్య పిల్లలతోని గోదాట్ల దుంకబోయిండు జగన్ ఫ్యాన్. ఓట్లేసిన వైసీపీ గెలవలేదనుకుంటా చేసిండు ఇట్లా పర్షాన్. పవన్ బలపరిచిండు బాబును ముఖ్యమంత్రిగా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు ధూమ్ధామ్గా. అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తామంటున్న పాడి కౌశిక్. ఆఫీసర్లకే ఇద్దామని చూస్తుండు జలక్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు బాబు సార్కు లక్కీ టైం అనుకుంటా పవనాల్ సార్ తోడైండు. పొత్తుల పోయి జగన్ అన్నను మట్టి కల్పించిండ్రు. ఇవాళ కూటమి సీఎంగా బాబు సార్ను అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్కంటే చంద్రబాబు సార్దే. ఏమన్నా తిరిగిందా అసలు? చక్రం తిప్తాం అనుకున్న వాళ్ళంతా చేతికిల పడే వరకలా చక్రం తిప్పే పవర్ ఇప్పుడు బాబు సార్కి వచ్చింది. సీఎం అవుడే కాదు, ఎన్డీఏలో రెండో పెద్ద పొత్తుల పార్టీగా టీడీపీ నిలబెట్టిండు. జనం కూడా ఆంధ్రకు బాబు అయితేనే ఇంత మంచి అవుతుందని నమ్మి 160 సీట్లు అప్ప చెప్పిర్రు. ఇవాళ కూటమోళ్ళు అంతా మీటింగ్ పెట్టుకున్నారు. అమరావతి మన రాజధాని బాబు సార్ ప్రకటించిండు. ఇక పవన్ కళ్యాణ్ నుండి ముందుగాల సీఎంగా బాబు సార్ను బలపరిస్తే అందరు కూడా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక రేపు పొద్దుగాల 11:30కు సీఎంగా సార్ విమానం తినే కార్యం పెట్టుకున్నాడు. మోడీ, అమిత్ షా సార్లు కూడా పడుతున్నారు. మరి సీఎం అయితే అయింది కానీ సార్ ముంగట సవాళ్ళు అయితే చాలానే ఉన్నాయి. గోస్ట్ సిటీగా మారిన అమరావతికి మళ్ళా జీవం పోసి డెవలప్మెంట్ చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఆయన ఎట్లా చేస్తారో ఏందో చూడాలి. రేపు 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగిరిందట. ఆగు, గట్లనే ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న వ్యవహారం. ఉరేసుకుంటా అని మందిని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లేపించుకుంటే గాని అన్న ఓట్లల్లా గెలవలేకపోయిండు. అసొంటి ఆయన కాంగ్రెస్ వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కించుకుంటుండట. చిన్నప్పుడు బల్లె సార్ బయటికి పోతే క్లాస్ లీడర్ను పిలిచి ఎవరైనా లొల్లి చేస్తే బోర్డు మీద పేరు ఎక్కిరా అని చెప్తుండే కదా. అగో సేమ్ గట్టనే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ దొక్కేటోళ్ళు అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నట కౌశిక్ అన్న. ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్ లో అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా. నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేం, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారి చేస్తే జాదా హుషారి జాన్కు ఖతరా అవుతుంది. మేము అధికారంలోకి వచ్చినాక పరిశాన్ల పడతారు, ఇది బెదిరింపు కాదు బాధ్యతని యాద్ చేస్తున్నా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళంతా గజగజ వణకాలన్నట్టు. బాధ్యతని యాద్ చేస్తేందుకు రెడ్ బుక్ లో పేరు రాస్తున్నా అని బెదిరించలేందుకే అన్న. ఇంకెందుకే ఈ ఎచ్చులు కొట్టుడు? మొన్న ఎంపీ ఎలక్షన్ల జనాలు మన పార్టీని ఏం చేసిరో తెలుసు కదా. టైం మనది కానప్పుడు సప్పుడు చేయకుంటూ ఉండాలి కానీ ఏదో కోడి వేయి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు చేయొద్దు కదా. నీకే ఎసరు చూసుకో. మళ్ళా ప్రభుత్వ పాలన మంచి లేకుంటే విమర్శించు గానీ రెడ్ బుక్ లో పేరెక్కించుకొని అందరిని లోపటేస్తామంటే పవర్లున్న నువ్వు కాదు వాళ్ళు అన్న సంగతి యాద పెట్టుకోవాలి అని అనుకుంటే కామెంట్లు చేస్తారు కొందరిగా. అంటే నువ్వు హుజురాబాద్కి వెళ్ళి గెలిస్తే నియోజకవర్గానికి 100 కోట్లు తెస్తున్నట్టే కదా, ఆ పైగా మేడ దానికి వచ్చింది అని అడుగుతురట హుజురాబాద్ పబ్లిక్. చూసుకో మరి. ఎన్నటి సందు సీఎం రేవంత్ సారు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం దోలాడుతుండు కదా. ఏ మస్తు బిల్డింగ్లు ఎనుకలాడిండు. పార్కింగ్ జాగుండాలే, అన్ని సౌలతులుండాలే, పెద్ద అర్రలుండాలని చూస్తే ఏడ సరిగా దొరకలేదు. ఇక అవన్నీ కాదని ఇగో గీదాన్ని ఫైనల్ చేసిర్రట. మొత్తానికైతే సీఎం రేవంత్ సార్ కు కొత్త క్యాంప్ ఆఫీస్ సెట్ అయిపోయింది. అదేదో కాదు, మన టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్క పంటే ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కదా, అగో దాన్నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు. ఇప్పటి సంది ఆడికించే మీటింగ్లు అన్ని చేస్తున్నాడు. పోలీసు వాళ్ళ కోసం కట్టింది కదా, సీఎం కు సెట్ అవుతుందా అంటే ఓ మస్తు సెట్ అయిందట. కట్టి నీళ్లు పెట్టిన పోయి లెక్క కాన్ఫరెన్స్ల కోసం అన్ని తీర్ల సవలతులు ఉన్నాయట. అట్లే పార్కింగ్ కూడా జాగా బాగానే ఉన్నదట. అందుకే దాన్ని సెలెక్ట్ చేసిరట. మొదలు ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్ చూసిండ్రు కానీ అది నచ్చలేదు. ఇక మీదికెళ్ళి ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అదేమైందో కానీ క్యాన్సిల్ అయింది. ఇక సచివాలయంలో
సీఎం కోసం 6వ ఫ్లోర్ లా కట్టించిన అర్ర కూడా వాస్తుకు లేదని 9వ ఫ్లోర్ కు మారుస్తున్నారు. ఇక ఆ పనులు కూడా జల్దిగానే అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకైతే సార్ ఇంటికాంచి అన్ని వివరాలు చక్కబెట్టేటోడు. ఇక ఇప్పటి సందా రంది లేకుండా అయింది. కానీ అంత మంచిగా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా బేఫికర్ ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన ప్రజాభవన్ విడిచిపెట్టి ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ల క్యాంప్ ఆఫీస్ పెట్టుడేంది అని కొందరు ముక్కిరుస్తురట. ఈ ముచ్చట తెలిసి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎవ్వరు ఎటైనా దుంకొచ్చు, ఏ లీడరు ఏ పార్టీ కండువా అయినా కప్పుకోవచ్చు. అట్లనే ఇక పని అయిపోయింది అనుకున్న పార్టీ పతార పెరగొచ్చు, జోరు మీద ఉన్న పార్టీ బేజారు కావచ్చు. ఇదంతా అందరికి తెలిసిందే గాని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అనంటే మాజీ మంత్రి మల్లన్న జయంగా మాజీ మంత్రి మల్లారెడ్డికున్న క్రేజు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. కార్ పార్టీ జోరు తగ్గి పవర్లో లేకున్నా గానీ మల్లన్న పతార మాత్రం పల్సగ్గాలే. ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు చూస్తుంటే మల్లన్న మళ్ళా పాతగుడికే పైన కట్టి కారు దిగి కండా మార్చుకొని సైకిల్ సవారీ చేయబోతుండని తెలుస్తుంది. కొన్ని వద్దుల సంది మల్లన్న మీద మస్తు ఆరోపణలు, కేసుల వార్తలు, ఆయన కాలేజీల కాడైతున్న పంచాదులు అన్ని చూస్తూనే ఉట్టిమి. రేపు ఇంకిన్ని కేసులతో కూడా మస్తుగా సతాయిస్తారని రందిలు ఉండటం మల్లన్న. ఇక ఇదే టైంలో టీడీపీ ఏపీల పవర్లకు వచ్చి బాబు సార్ సీఎం అయ్యే వరకలా తెలంగాణలో కూడా మళ్ళా పార్టీకి జీవగంజి పోసి పసుపు పార్టీకి పాత వైభవం ఇద్దామని చూస్తున్నారట. మరి ఒకప్పుడు పార్టీలో పనిచేసిన పాత లీడర్ అయినా మల్లారెడ్డి మీదికెళ్ళాడు. సోషల్ మీడియాలైనా బయట అయినా మంచి క్రేజు ఓ రేంజు ఉండే. అందుకే నువ్వు మంచి రోజు చూసుకొని పసుపు పార్టీ కండువ కప్పుకోగానే మేము కుంకుమ బొట్టు పెట్టి తెలంగాణ టీడీపీ అధ్యక్షుని కుర్చీలో కూర్చోబెడతామని మల్లారెడ్డికి మనసును పట్టని మాట చెప్పిరట. దాంతో నువ్వు ఒకవేళ పోతే ఎట్లుంటది అని కూడా అన్ని తీర్లు ఆలోచన చేస్తున్నట మల్లన్న. కేసుల బుగులు లేకుండా ఉండాలంటే పోతేనే జర బెటరు. ఎందుకంటే బీజేపీతోని కలిసి టీడీపీ కూటమిలో ఉండే వరకలా అట్లా కూడా కలిసి వస్తుంది. అదిగాక ఏపీ సీఎం చంద్రబాబు చెప్తే తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఇంటాడని దగ్గర తాను అనుకొచ్చిందట మల్లన్న. బాబు కూడా మళ్ళా తెలంగాణలో యాక్టివ్ అవుతాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఇదివరకే చెప్పే వాళ్ళు కూడా సీరియస్ గానే సీట్లు ఓట్ల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మరి ఎట్లుంటదని పాలవర్లు కార్ పార్టీ కౌన్సిలర్తో చర్చలు జరిపిండని కూడా వస్తుంది. కానీ ఇదే ముచ్చట మల్లన్న అడిగితే మాత్రము ఇదంతా తప్పుడు ప్రచారము అని ఖండాలో ఖండిస్తున్నాడు. మరి పోయేదాకా మనసులో ముచ్చట బయట తెలియొద్దని పైలం పడుతున్నాడా ఏమో తెలియదు. కానీ ఇంకొన్నొద్దులు ఆగితే ఏదో ఒకటి ఎక్కడదక్కడ తెలిపోతుంది. ఇక ఆంధ్రలో బాబు సార్ గెలిచినాక ఆడ బ్రాండెడ్ మందు దొరుకుతుందని అక్కడి మందు బాబులు పండుగ చేసుకుంటుంటే బిర్యానీ బీర్లు, హంటర్ బీర్లు అని దిక్కుమాలిన సరుకు అంటగడుతురని తెలంగాణ వాళ్ళు చిన్నపోయినరు. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ను ఏకి వాడేసిండ్రు. గవ్వి చూసి ఏందో గాని బిర్యానీ బీర్లని ఇప్పుడైతే అమ్మొద్దని డిసైడ్ అయిందట సర్కారు. తెలంగాణ మందుబాబుల గోసలు దేవునికి ముట్టినాయి. బ్రాండెడ్ మందు దొరుకుతలేదు, మనది మరో ఆంధ్ర కాబోతుంది, ఏందిరా మనకి కష్టాలు అని మందుబాబులంతా మస్తు రందిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ల సర్కార్ నరుచుకున్నారు, మస్తుగా ట్రోల్స్ చేసిర్రు. ఈ బీర్లు తాగిన వాళ్ళు శిశి దీని బీర్ అంటరా అని రివ్యూలు ఇచ్చిర్రు. తాగిన వాళ్ళు సస్తారా దీన్ని ఎట్లా తాగుతుర్రా అని తిట్టిపోసిర్రు. కథం ఆ సర్కార్ దంక చేరినట్టున్నది. ఆ బీర్లకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలుగా. 5 కొత్త కంపెనీలకు సర్కారు పర్మిషన్లు ఇచ్చిరు కదా. అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీరు, బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి. అవి తాగితే మత్తు కాదురా బతుకు చిత్తయి చితికిపోడు అవుతుందని తాగిన తుపుక్కను ఉంచినంత పని చేసిర్రు. జనాల నుంచి వ్యతిరేకత వచ్చినందుకే సర్కార్ ఇట్లా వెనకడుగేస్తుందని అంటారు. ఇప్పుడు అసలు మంది పానాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చిందనే మురికే సర్కార్ కంటుకున్నది. అదేగాక ఏ బ్రాండ్ అయినా మంచి సరుకు దొరుకుతుందనే తెలంగాణలో అడ్డగోలు మందును అమ్మించుడు అంటే సర్కార్కు ఎంత బదనామో ఏం కథ. ఎవరు సలాలు ఇచ్చిరో కానీ నెత్తి మీద బీర్ సీస పక్కన వెలగొట్టాలని గరమైతురు. ఈ సంగతి తెలిసిన మందు బాబులు ఇప్పటికైనా వీటిని ఆపిచ్చిరు, సంతోషం అని అంటురట. మందు జోలికి వస్తే సామ్రాజ్యాలే కూలిపోతే ఖబర్దార్ అని వార్నింగ్లు కూడా ఇస్తురట. కేజీఎఫ్ లా ఆయన బంగారం బిస్కెట్ పట్టుకుపోయిర్రని పెద్ద మిషన్ గన్లు పట్టుకొని దన్న కాల్చుకుంటా పోలీస్ స్టేషన్ ని పొట్టు చేస్తాడు కదా. గస్వంటి సినిమాలు అయితే గాని బయట గస్వంటి చేస్తే ఊకుంటారా అని అనుకుంటారు ఎవరైనా. నేను కూడా అనుకునేది. కానీ రాఖీ బాయ్ యాటిట్యూడ్ కి ఆవేశానికి తీసిపోకుండా గీన చూడు ఏం చేసిండో. ఓరిని ఆవేశాన్ని అడిగి పందులు ఎత్తుకపోను. ఏం చేస్తున్నావో, ఎంత ఆగం చేస్తున్నావో నీకన్నా మినిమం ఆలోచన ఉందా? ఈ మోతవరి ఇంత కోపంతో ఇదంతా చేస్తుంది ఎందుకు అనుకుంటుర్రు? టోల్ కట్టమన్నందుకు. ఉత్తరప్రదేశ్ కాడ ఢిల్లీ లక్నో నేషనల్ హైవే టోల్ గేట్ కాడ టోల్ పైసలు కట్టమన్నారట వాళ్ళు. కథం నన్నే టోల్ కొట్టమంటారా? టోటల్ గా నేనంటే ఏందో చూపిస్తా ఆగురి మీకు అని ఇగో ఇట్లా టోల్ గేట్ మొత్తాన్ని జేసీబీతో నేలమట్టం చేసిపోయిండు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి మరి ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పటికే బుల్డోజర్లకు జేసీబీలకు పెట్టింది పేరు అన్నట్టు తయారైంది. మీదికెళ్ళి ఇసొంటి జేసీబీల వీడియోలతో ఇంకింత ఫేమస్ అవుతుందిగా అని కొందరు కామెంట్లు చేస్తుంటే ఎవడ్రా కేజీఎఫ్ లో రాఖీ బాయి పుష్పల బండిదే యాటిట్యూడ్ అన్నది ఇదిరా అసలైన యాటిట్యూడ్ అని అనుకుంటా పోస్టులు వేస్తురుగా. ఇక ఇంత మంచిగా ప్రూఫులతో దొరికినాక పోలీసు వాళ్ళు ఉత్తవుకుట్రా దానైనా దానికి సన్మానం చేసి ఉందని పట్టుకపోయిర్రు. అగో చూడుర్రి లోపల ఎంత మంచి సన్మానం చేసిర్రో ఏమో కాకకు నడవనే వస్తలే సరిగా. మళ్ళీ ఇంకోసారి ఇసొంటి చేయకుండా సోయొచ్చు తట్టేమో లోపల మంచిగా అరుచుకున్నారు పోలీసులు. బయటికి చూడు ఎంత భద్రంగా పట్టుకొస్తారు, ఐసీలో పేషెంట్ పట్టుకొచ్చినట్టు. మరి ఉన్న కాడుండక ఎందుకు ఓవర్ యాక్షన్లు చెప్పుర్రి. శిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.